ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మనం ఒక 2 years బ్యాక్ రీడ్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరు మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఒక 2-3 ఏళ్లకు ముందు, అంటే 2023లోనే మాట్లాడాం. అప్పుడు ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ అంత అవైలబిలిటీ కూడా లేదు. సో ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా రీడ్స్ గురించే వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అసలు అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కోసంగా అసలు రీడ్స్ అంటే ఏంటి, ఈ రీడ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్ కి ఈ రీడ్స్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అంటారు? సో బేసిక్ గా డీమ్యాట్ అకౌంట్ అంటూ ఓపెన్ చేస్తే అందరికి తెలిసింది మాక్సిమం కొంటే నేను ఈక్విటీ షేర్లు కొంటానని తెలుసు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటే మనకు మాక్సిమం తెలిసింది ఈక్విటీకి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్స్ కొంటాం, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్, ఇంతే తెలుసు. కానీ ద బ్యూటీ ఆఫ్ దిస్ మార్కెట్ ఏంటి అని అంటే, మన మ్యూచువల్ ఫండ్లో కానీ ఈ డీమ్యాట్ అకౌంట్స్లో కానీ మన షేర్లు కొనొచ్చు, ఎఫ్డి లాంటి బాండ్లు కొనొచ్చు, గోల్డ్ కొనొచ్చు, రియల్ ఎస్టేట్ కూడా కొనొచ్చు. ఓకే, అన్నీ కలిపి ఉండే ఒక ప్లేసే ఈ మ్యూచువల్ ఫండ్ కానీ ఈ స్టాక్ మార్కెట్ కానీ. ఇందులో అన్నీ ఉంటాయి. అందరికీ తెలిసింది మాక్సిమం షేర్లు కొనాలి, అంతవరకే తెలుసు. ఈవెన్ మనకు మల్టీ అసెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా వచ్చాయి. అందులో కూడా కొంతవరకు రీట్స్ని యాడ్ చేసి పెడుతున్నారు. సో రీసెంట్గా రీట్స్ అనేది బాగా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ మనకు ఒక రకంగా చెప్పాలంటే అది ఇంకా కంప్లీట్లీ 100% మెచ్యూర్డ్ ప్రోడక్ట్ కాదు, ఇంకా చాలా రీట్స్ లిస్ట్ అవ్వాలి మార్కెట్లో. సో దానికి సంబంధించి అసలు ఫస్ట్ రీట్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్, దాని డెఫినేషన్లోనే చెప్తుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అక్కడ లాస్ట్ మాట ఏం మెన్షన్ చేస్తుంది? ట్రస్ట్. సో ఇక్కడ ఆ మాట మీకు క్లియర్గా చెప్తుంది, అదొక కంపెనీ కాదు, అదొక ట్రస్ట్. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఒక ట్రస్ట్, అదొక కంపెనీ అనకూడదు. మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో అదొక ట్రస్ట్ కింద పిలువబడుతుంది. సో దాని మీద పూర్తి హక్కు ఎవరికి ఉంటుంది అంటే పెట్టుబడిదారులకు తప్పించి దాని మీద హక్కులు ఎవరికి ఉండవు. వాళ్ళు కస్టోడియన్స్గా మాత్రమే ఉంటారు అక్కడ ఉండే అధికారులందరూ, కానీ పూర్తి అధికారం మాత్రం ఇన్వెస్టర్దే అని దాని యొక్క ఉద్దేశం. సో దాన్ని ట్రస్ట్ కింద ఫామ్ చేశారు. సో దాని స్ట్రక్చరే ఒక ట్రస్ట్ కింద ఫార్మేషన్ చేయడంతో దాని యొక్క అంటే దాని మీద అధికారం పూర్తిగా ఉండదు. దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్కి కానీ ప్రతి ఒక్క దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఎంత ఇన్కమ్ డైరెక్ట్గా ఇన్వెస్టర్స్కి పాస్ ఆన్ చేయాలి, ఎంత మెయింటెనెన్స్ కోసం పక్కకు పెట్టాలి. సో ఇది అంతా ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. సో ఈ రీట్స్లో ఏం జరుగుతుంది అని అంటే, పూల్ ఆఫ్ ఫండ్స్ అంటే మీరు నేను మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా పనిచేస్తుంటాయి, రకరకాల అందరం కలిసి ఒక ఫండ్లో పెట్టుబడి పెడితే ఒక ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, వాడిని తీసుకొని వెళ్ళి రకరకాల స్టాక్స్ కొంటూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేసి పెడతారు. సో రీట్స్ ఏం చేస్తాయంటే ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీస్, ఆఫీస్ స్పేసెస్, మాల్స్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఒక పూల్ కింద కొన్ని పెట్టి ఉంచుతారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్ హైటెక్ సిటీలో మైండ్ స్పేస్ అని ఒకటి, రైట్? అదొక పూల్ ఆఫ్ ప్రాపర్టీస్. మైండ్ స్పేస్ అనేది అది కూడా ఇందులో ఉంటుంది. రహేజా మైండ్ స్పేస్ ఉంటుంది కదా హైటెక్ సిటీలో, దాని అది కూడా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దానికి సంబంధించి కూడా అది కూడా మనకి లిస్ట్ అయి ఉంటుంది మైండ్ స్పేస్ కూడా. సో బేసిక్గా దాని యొక్క పనే అది. సో విడివిడిగా మనం వెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ అంత పెద్ద బిల్డింగ్ లో కొని రెంటల్ ఇల్లు ఇవన్నీ మనం చేయలేము. వాళ్ళకి కూడా ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఎన్ని రోజులని కొని అన్ని వేల కోట్ల రూపాయలు అట్లా మూలుగుతూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, షేర్లు ఎట్లయితే అమ్మేస్తారో, ఇప్పుడు ఒక షేరు ఎందుకు ఐపీఓకి వస్తుంది, ఒక కంపెనీ షేర్స్ ఎందుకు అమ్మేస్తారు? వాళ్ళకి ఫండ్ కావాలి ఎక్స్పాన్షన్ కోసం. ఇన్ ద సేమ్ వే రీచ్ కాన్సెప్ట్ కూడా అది, వాళ్ళకి ఫండ్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, దాని భాగాలు చేసేసి పబ్లిక్ లోకి ఇట్లా లిస్ట్ చేసి స్టాక్ మార్కెట్ లో అమ్మేస్తారు. ఈ డీఎల్ఎఫ్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ నెక్సస్ అని ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి వీటిల్లో. సో బేసిక్ గా అదొక పూల్ ఆఫ్ కంపెనీ అంటే పూల్ ఆఫ్ బిల్డింగ్స్ టుగెదర్ రియల్ ఎస్టేట్. సో అవి ఎంత రెంటల్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందో అందులో 90% రెంటల్ ఇన్కమ్ ని మనకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో మనకి రెంటల్ ఇన్కమ్ కి సంబంధించి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఒక ఇల్లు కొంటే దాని మీద 3% రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొంటే దాని మీద 6% మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇది జనరలైజ్ థియరీ. ఒక ప్రాపర్టీ అప్రిసియేషన్ 7% యావరేజ్గా ఉంటుంది. సో 6+7 పుట్ టుగెదర్ మనకి అప్రాక్సిమేట్గా 6+6 12% వర్స్ సినారియో. మన ఈక్విటీలో ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ ఇదే కదా. కాకపోతే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీకు
సగమేమో ప్రాపర్టీ అప్రిసియేషన్ రూపంలో కనిపించే అవకాశం ఉంటుంది, సగమేమో డబ్బు రూపంలోకి వస్తుంది, అంటే క్యాష్ ఫ్లో కూడా క్రియేట్ చేస్తారు. డివిడెండ్ రూపంలో పేఅవుట్ చేస్తారు కదా, సో క్యాష్ ఫ్లో అడ్వాంటేజ్. సో బేసిక్ ఒక 1 కోటి రూపాయలు ఉందనుకోండి, సంవత్సరానికి 6 లక్షలు, నెలకి 50 యావరేజ్గా. దాని మీద అది ఎంత వద్దన్నా కానీ ఒక 7 లక్షలు 6 లక్షలు మళ్ళీ అప్రిషియేట్ అవుతుంటుంది. 1 కోటి 6 లక్షలు 1 కోటి 7 లక్షలు దాని మంది అది పెరుగుతుంది. సో అక్కడ మనకి క్యాష్ అడ్వాంటేజ్ ప్లస్ ప్రాపర్టీ. సో ఒక రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు మనం చూసే ఒక థియరీ ఇదే కదా, మనకి భూమి ఉంటుంది, ఇన్కమ్ వస్తుంది. సో అది కంప్లీట్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంటది అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి కీ బిహేవియర్స్ కొన్ని మనం అర్థం చేసుకోవాలి. రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఒకటి దీన్ని ఆబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అదే ఒక రెగ్యులర్ రియల్ ఎస్టేట్ మనం బయట కొని చేయాలి అని అంటే లిక్విడిటీ కన్సర్న్స్, ట్రాన్సాక్షనల్ కన్సర్న్స్, సెక్యూరిటీ కన్సర్న్స్ ఇక్కడ చాలా ఉంటాయి. అదే మనకి ఈ విషయంలోకి వస్తే లిక్విడిటీ చాలా హైగా ఉంటుంది. జస్ట్ లైక్ షేర్ కదా, అక్కడ అవతల ఇప్పుడు మీరు అమ్మేసుకోవాలి అనుకుంటే అవతల బయర్ ఒకటి దొరుకుతాడు ఆన్లైన్లో, ఐ మీన్ మార్కెట్లో, మనకి స్టాక్ మార్కెట్లోనే ఆ బిఎస్సీలోనే ఎన్ఎస్ఎం దొరికేస్తాడు, ఎక్స్చేంజ్ అయిపోతుంది ఇమీడియట్గా, మొహపరిచయం కూడా అవసరం లేదు. ఆ లీగాలిటీ అదంతా కూడా మనకు ఆల్రెడీ సెబీ నిర్ణయించబడి ఉంటుంది కాబట్టి ఏం జరగాలి ఏంటి అనేది ఆన్లైన్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అంతా కూడా. సో బేసిక్గా మనకి హై లిక్విడిటీ, హై సెక్యూరిటీ, రిస్క్ అంతా కూడా మనకి తగ్గిపోయి ఉంటుంది. అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మేనేజ్మెంట్. ఒక ప్రాపర్టీ కొంటే పెద్ద సమస్య ఏంటి, దాన్ని మేనేజ్ చేయడం, మానిటర్ చేయడం, మేనేజ్ చేయడం. అది చిన్న పిల్లలకి చిన్నప్పుడు పొద్దుగూకులు డైపర్లు మార్చడం ఎంత కష్టమో, ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని అది పోయింది ఇది పోయింది రెంటల్ ప్రాపర్టీలు అయితే మరీ దారుణం, వాటిని మెయింటైన్ చేయడం ఇదంతా పెద్ద హెడ్ఏక్. ఒక చిన్న బేబీని కాపాడినట్టుగా చేసుకుంటూ పోవాలి, దానికి ఆ ట్యాబ్ పోయింది, ఇది పోయింది, అది పోయింది, ఇది పోయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో అక్కడ ఒక టీం ఉంటుంది, వాళ్ళకి ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసు, ఎవరికి రెంట్కి ఇవ్వాలో తెలుసు, ఎలా అడ్వాన్స్ కలెక్ట్ చేయాలో తెలుసు, ఎలా లీగాలిటీ మెయింటైన్ చేయాలో తెలుసు. సో బేసిక్గా ఒక ప్రాపర్గా వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తారు కాబట్టి మనకు ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఈ రీట్స్ విషయంలోకి వచ్చేసరికి మనకి 3 రకాల రీట్స్ ఉన్నాయి. ఒకటేమో ఈక్విటీ బేస్డ్ రీట్స్ అని అంటాం, అంటే పూర్తిగా అంటే మనకి ఇప్పుడు మోస్ట్ కామన్గా ఇండియాలో ఉందంటే ఈక్విటీ బేస్డ్ రీట్స్ అనమాట. సో ఇప్పుడు అది పూర్తిగా ఏం చేస్తుంది అంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది, దానికి ఇంకో పని లేదు. కమర్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, మాల్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, ఆఫీసెస్ కావచ్చు, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఈక్విటీ రీట్స్ యొక్క పని. ఇంకొకటి మార్టిగేజ్ రీట్స్, బిల్డింగ్లు కట్టే వాళ్ళు ఉంటారు చూసారా, రియల్ ఎస్టేట్ లోన్ ఇస్తారు వాళ్ళకి, వాళ్ళ కప్పులు ఇవ్వడమే మార్టిగేజ్ రీట్స్. ఎవరికి ఇస్తారు అని అంటే బిల్డింగ్ అగెన్స్ట్ గా ఇస్తారు. సో అగైన్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ప్రాపర్టీ అగేన్స్ట్ కదా. ఇప్పుడు హౌసింగ్ లోన్ ఎందుకు ఫట్ మని ఇస్తుంది బ్యాంకు, సెక్యూరిటీ ఉంది కాబట్టి. అలానే ఆ మార్టిగేజ్ ఈటీఎఫ్స్ అని వాటికి ఇస్తారు. హైబ్రిడ్ కూడా ఉన్నాయి, జస్ట్ లైక్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఎట్లానో ఇక్కడ కూడా మనకి 2 కాంబినేషన్ లో ఉన్నాయి. సో ఇక్కడ రీట్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి, ముందుగా మనం ఓపెన్ చేయాల్సిన ఒక డిమాట్ అకౌంట్, ఏదో ఒక దాంట్లో జీరోదా, XYZ ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మన దగ్గర లిస్టెడ్ రీట్స్ ఒక 4-5 ఉన్నట్టున్నాయి. వాటికి సంబంధించినటువంటి బేసిక్ రీసెర్చ్ అయితే మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్స్ ఎట్లున్నాయి, మేనేజ్మెంట్ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, డివిడెండ్ హిస్టరీ ఏంటి, ఓకే. సో ఇవన్నీ కూడా ఈల్డ్స్ అన్ని కూడా మనం ప్రాపర్గా అనలైజ్ చేసుకొని మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈటీఎఫ్స్ మనం లిస్ట్ చేసుకోవాలి. లిస్ట్ డౌన్ చేసుకున్న తర్వాత మనం యూనిట్స్ రూపంలోనే రీట్స్ని పర్చేస్ చేస్తాం. ఏదో 10,000 15,000 ఏదో బేసిక్ పర్చేస్ ప్రైస్ ఉంటుంది. దాని ప్రకారం మనం యూనిట్స్ని కొన్న తర్వాత T+2 సెటిల్మెంట్ ఏదో ఉంది కదా 2 days లో, ఆ 2 days లో మనకి ఆ రీట్స్ అనేవి మన దాంట్లో పడిపోతాయి, యూనిట్స్ లో సెటిల్ అవుతాయి. వాటిని రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటూ వాటి పర్ఫార్మెన్స్ ని, బిల్డింగ్ క్వాలిటీస్ అంతా బాగానే ఉన్నాయా, రెంటల్ ఆక్యుపెన్సీ రేట్ ఎంత ఉంది, ఇదంతా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో మన ఇండియాలో లిస్ట్ అయినటువంటి రీట్స్ వచ్చేసరికి మేజర్ గా 4 ఉన్నాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్ అని చెప్పేసి ఒకటి ఉంది, అది దాదాపుగా 6.5% వరకు కూడా మనకి ఈల్డ్ అయితే జనరేట్ చేస్తుంది. 2019లో లిస్ట్ అయింది. ఆ తర్వాత మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్, అది కూడా 2020లో లిస్ట్ అయింది. సో బేసిక్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఏమో ప్రీమియం ఆఫీసెస్ అండ్ బిజినెస్ పార్క్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. మైండ్ స్పేస్ వచ్చేసరికి కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అది కూడా 6.5 to 7% రెంటల్ ఈల్డ్ జనరేట్ చేస్తుంది. బ్రూక్ఫీల్డ్ ఇండియా, అది కమర్షియల్ మార్కెట్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది, 6.5 వరకు కూడా అది కూడా ఈల్డ్స్ జనరేట్ చేస్తుంది. నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్, మేబీ నాకు తెలిసి ఇక్కడ మన ఫోరం మాల్ ఇప్పుడు నెక్సస్ గా మారింది కదా, రియల్ ఎస్టేట్ అండ్ మాల్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటది. సో దానికి సంబంధించిన హిస్టరీ ఇంకా క్లియర్ గా లేదు, 2023లో అది లిస్ట్ అయింది. మేబీ అది కూడా 5% ఉన్నట్టుంది. సో ఇది ఇప్పుడు మరి డిమాట్ ద్వారా ఈ రీట్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అంటే ఎంత అమౌంట్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అంటారు మన ఇన్వెస్ట్మెంట్ రీట్స్ లో? సో బేసిక్ గా 10,000 రూపీస్ నుంచి కూడా ఓపెన్ చేస్తున్నారు, 10,000 రూపాయల నుంచి కూడా. సో ఇందులో చరిత్రలో మనకి రిటర్న్స్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ బాగానే ఇచ్చింది. 6.5 వరకు కూడా మనకి ఈల్డ్ జనరేట్ చేసింది. మైండ్ స్పేస్ వాళ్ళే దాదాపుగా క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా 30% ఇచ్చారు. సో బేసిక్ క్యాపిటల్ అప్రిసియేషన్ ప్లస్ ఈల్డ్ అంతా కూడా వస్తుంది. 10,000 రూపాయల దగ్గర నుంచి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్, మోస్ట్ వెల్కమ్.